సూపర్ గున్నవే అరే చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 హే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా హ్యాండ్సమ్ ఎక్స్ట్రా గార్జియస్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ స్మైలింగ్ రోజా గారు ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పిల్లడు లెట్స్ డు కుమ్ముడు నాగబాబు గారు తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు నీళ్ళతో వ్యవసాయం చేసే వాళ్ళని చూసాము కానీ కన్నీళ్ళతో వ్యవసాయం చేసే వాళ్ళని ఇప్పుడు చూడబోతున్నాం ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కిర్రా కార్పి along with the team మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఈసారి కూడా నా మొలకల్లోకి భూమి రాలేదు. హలో, మొలకల్లో భూమి కాదు, భూమిలో మొలకలు రాలేదు. నా నోటు నుంచి ఒక్క డైలాగ్ చెబితేనే మీరంతా బాధపడ్డారే. నా చేతికి పంట రాకపోతే నేనెంత బాధపడుతున్నాను. నువ్వు టయానికి లోన్ కట్టకపోతే నేనెంత బాధపడుతున్నాను తెలుసా? అంటే సార్ అది ఈ మధ్య లోన్ ఎందుకు కట్టట్లేదు? నా పేరులో ఉన్న తడి నా భూమిలో లేదు సార్. ఏం పేరేంటి నీ పేరు? తడివేలు. తడి నీ దగ్గర ఉంచుకుని ఏళ్ళు ఎలాగిచ్చావు అనుకో, ఓ ముద్ర వేయించుకుని పొలవట్టుకుపోతాం. 3 నెలలు ఓపిక పడతా మీ లోన్ కడతానని చెప్తున్నాను సార్. 3 నెలలు అంటే కుదరదు గానీ నీకోసం ఒక 3 months. సార్ మీరు రికమెండేషనా సార్? నీకెలా తెలుసు? అందరూ తెలిసిపోతుందిలేండి. 3 నెలలు టైం ఇచ్చానుకోండి, 3 months. 3 నెలల్లో కడుపు అయితే పండించవచ్చు కానీ ఈ పంట ఎలా పండించాలి? నా దేవుడిని పూజ చేస్తా, వర్షం రప్పిస్తా, నా లోను కడతా, వస్తా. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నాన్నగారు మీకు ఏమన్నా బ్రెయిన్ దొబ్బిందా? మన పెంకుడిల్లు పొదరిల్లు అంటారంటే శారదా ఇందా చెక్కిన పెన్సిల్ ఇవ్వు. ఎందుకండి పొదరిల్లు మాది. నాగబాబు గారు, రోజా గారు, నమస్కారం అండి. అవునులే, మధ్యతరగతి పంచులకు మీరెందుకు నవ్వుతారులే. మీకు విషయం చెప్పాలా, శోభా నిలయం ఎందుకు పెట్టారు తెలుసా? మేము ఎవరైనా ఏడిస్తే బయటికి ఏడ్చుకుంటారు, గగ్గోలు పెట్టుకుంటారు. మేము అలా కాదు, మాకు బాధేస్తే మాలో మేము కుమిలిపోతాం. మేము ఏడిస్తే అదోలా ఉంటుందని ఆలీలు చెప్పడం మీకు తెలుస్తుంది. మా దెబ్బకి మా కన్నీళ్లు కరిగి ఏర్లుగా మారి కొన్ని ఊర్లే కొట్టుకునే చరిత్ర ఉంది మాకు. మా కన్నీళ్లు ఆగవు, కాలువలు నిండిపోతాయి, డ్యాములు నిండిపోతాయి, నదులు నిండిపోతాయి, సముద్రాలే నిండిపోతాయి సార్. మాది వసుదైక కుటుంబం. నువ్వు చెప్తే ఏం లేదు, చూసావా నాన్నేరే కుటుంబం పెట్టాడు. ఆ వసుది ఎవరో కనుక అర్జెంట్ గా అందాల రాశిని పక్కన పెట్టుకొని ఎక్కడ ఎత్తుకున్నా నేనేనండి అందాల రాశిని. సగం కాలంటే శవంలో ఉంటావు, నువ్వు అందాల రాశి అంటే. ఇప్పుడు ఏది లేదు ఏమ్మా, ఎందుకు కింద ఊరిగిపోయి ఉండవా? మీరే కదా అన్న అణిగి మణిగి ఉండాలన్నది. నేను అణిగి మణిగి ఉండమని చెప్పిన భూమిని అతుక్కుని ఉండమని చెప్పలా? అర్థమైంది నీక? ఏం కాలేజీకి వెళ్ళవా? వెళ్ళాను. ఏమి డాక్టర్ వద్దకు వెళ్దాం. డాక్టర్ దగ్గర నీకేం పని? మీరేమన్నారు? ఏమన్నాను? ఇంట్లో తించిన తలను కాలేజీకి పోయినాక ఎత్తమన్నారు. నేను అలాగే చేశాను, మెడ పట్టేసింది. అయ్యో, అనవసరంగా ఆడపిల్ల
కూతురు ఒక మాట అనేసానే, అణిగి మణిగి ఉండే కూతురు తల దిచ్చితే గానీ ఎత్తదు. అలాంటి కూతురు అనవసరంగా అనేసా. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటది నాకే పుట్టిందా అని. డౌట్ రాకుండా మెయింటైన్ చేసే కదా. ఏంటది? దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవను పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. అబ్బా అబ్బా నాగబాబు గారు, నా పొలంలోకి మొలకలు వచ్చాయి సార్. ఈ మొలకలు కాస్త కాపుకు రావాలంటే ఇంకొంచెం నీళ్లు కావాలి సార్. ఈ నీళ్లు కావాలంటే నా దేవుడికి దేవతకి మొక్కుతా, నేను మళ్ళీ వస్తాను సార్. అడగకుండా వచ్చేది సంక్రాంతి భోగి పండుగ. చెల్లి మాత్రం అసలు ఆడకూడదు ముందుగా చెప్తుండా. చెల్లి ఈ సంక్రాంతికి 3 రోజులు భోగమంటలు అయ్యే వరకు నువ్వు బయటికి రావద్దు. ఎందుకన్నయ్య? ఆడపిల్ల అగ్గుపులతో సమానం. ఎవడొకటి గీగుపాటు తొప్పడానికి లేని పని కొడవా. ఎత్తైనా అది నీ చెల్లిరా. పొగ్గొట్టల నుంచి వచ్చిన బల్లా ఉంటది ఇది నా చెల్లండి. వద్దురా అలా అనొద్దురా. ఎంతని మీరు ఒక్క తల్లి బిడ్డలరా. అంటే తండ్రిరా. పొదరిల్లు మాది. చెట్టు అంత కొడుకుని పెట్టుకుని చీటీ మాటికి ఏందో ఆ మాటలు నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి నాన్నగారు. ఏందది? చెట్టు అంత కొడుకుని చెట్టుని పట్టుకుని సింబాలిక్ గా చూపిస్తున్నాను నాన్నగారు. భోజనం చేద్దురా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు వంట చేయటం రాదని. మధ్య మధ్యలో మధ్య తరగతి పంచులు వేయకురా. కూర్చో, అమ్మ పిలుస్తుంది కదా, కూర్చోండి. ఏదిరా మీ అమ్మ అన్నం పెట్టుకోలేదు అంటే 4గో మనిషికి అన్నం లేదురా. శారదా, మా ముద్రకి అన్నం పెట్టు, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు? లేదు నువ్వు తినడానికి ఎందుకు అన్నట్టు చేసావు నువ్వు? మీరు తింటే నేను తిన్నట్టే కదండి. అంటారు మీ అమ్మ నాలాగా త్యాగశీలిరా. నువ్వు కాదు త్యాగశీలి, మా అమ్మ నిజమైన త్యాగశీలి. ఊరే అలా అనకురా. మీ నాన్న సీనియర్ త్యాగశీలిరా. తేగలు అమ్ముకునే వాళ్ళే ఉంటాడు ఆడి త్యాగశీలి ఏంటి? ఒరే నేను చెప్పేది వింటే మీ నాన్న ఎందుకు త్యాగశీలో నీకే అర్థమవుతుంది. అవునమ్మా చెప్పమ్మ. అయితే ఆ రోజు మా పెళ్లి ఇలా 3 ముళ్ళు వేసాడే లేదో దుబాయ్ నుంచి జాబ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. పెళ్లి పీటల నుంచి అలాగే అమాంతం లేచి దుబాయ్ వెళ్ళిపోయాడు రా. నువ్వు పుట్టినని తెలిసినా కూడా రాలేదు. తర్వాత నీ చెల్లె పుట్టిన తర్వాత ఇద్దరిని కలిపి చూద్దామని వచ్చారా. నాన్నగారు మీరింత సీనియర్ సిన్సియర్ సీలి అని తెలియక అన్నరాని మాట్లాడినందుకు క్షమించండి. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం. మోసం, అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు, నన్ను క్షమించ. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. నాగబాబు గారు, రోజా గారు, సార్ నా పంట కోతకొచ్చింది సార్. సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. రోజా గారు, ఈ స్కిట్ చూసి నీ మనసులో నవ్వు పుట్టిందా? బాగుంది, వెరీ నైస్. నాగబాబు సార్, పాథోస్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్. చంద్రాని, మీ స్కిట్ ఏంటని అడిగితే సర్ప్రైజ్ అంటున్నారు. మరి ఆ సర్ప్రైజ్ నాకా, మీకా, లేకపోతే జడ్జెస్ కా? చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గేయడం ఏంటి? సిగ్గనిపించడం లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత
కొట్టేసి రామోతలు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? ఇవి జన్మలో మారవు. పండరి అన్నా, చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమన్నా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా. ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. అబ్బా బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు, అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చింది, పడుకుందని కూడా ఆలోచించకుండా లేకు కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తగలడచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు, మొగుడిని బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో, నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలిసినా గానీ, రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీం లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వేలే నువ్వే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. ఏడుపు, నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవ బట్టే అనసూయ మళ్ళా జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మా, అన్నయ్య ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా. మరి నాకేంటమ్మా నెలకు ఒక్క డ్రెస్ కొంటున్నావు? ఏంటమ్మా ఈ పార్షాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది, అందుకే ఈ పార్షాలిటీ. నువ్వు మూస్తావా? అమ్మా, జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళవా? వద్దమ్మా, వద్దు నాన్న. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్లేదంట? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న విషయం అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిందనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లే ఇస్తారు నాతో. అంత అందమైన అనసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఎందుకు? ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి. నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మని నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఈ 2 పిల్లలు నా అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దు పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు? ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను. మీ ఇల్లు పక్కనేనంటగా? వస్తున్నా మేడం. మేడం మేడం, ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తారంటున్నారు. రాని రోజా గారు జబర్దస్త్ జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందే ఏమైనా ఓవరాక్షన్ చేసావనుకో, నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను, జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు కండ వేసుకో, ఇదిగో చేతులు చీపులు పట్టుకో. ఏంటే ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? ఈయనెవరు? డాడీ. అది సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేత్తో చూడు 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 పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలిగా. అక్కడ ఇల్లుడు మూడు అక్కడంతా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే. హాయ్ రేష్మి. ఆ చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి,
ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. ఆ? నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతనెవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మేడం నేను మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడు, కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను మేడం. పెద్ద నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి టీ తీసుకురా. మా జీవితం పాడుగా. పిల్లలు మీ పేర్లేంటి? ఎక్స్ట్రా జబర్దస్త్. రేష్మి మీ అక్క పిల్లల పేర్లేంటి ఇలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం మేడం టీ. థ్యాంక్ యూ. కింద కింద కింద. పండరి నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జాక్. ఏంటి చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావేంటి? డబ్బులు ఇస్తున్నాను కదా డబ్బులు తినడానికి. అలా ఉండు, ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావా? కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే ఈ ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకొని అంత దూరం వెళ్ళి వచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి నీకు పెళ్ళయిందా? అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్ళయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామని. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం అసలు నాన్సింగ్ గా ఉందేంటి? ఆ ఆర్ఆర్కి ఈ ఇద్దరు పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్, మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. బాయ్. పద పద. ఇంటి భుజం తిప్పావేంటి? ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి. ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే. నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా నేను. పుట్టింటిగా? వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏం మాట్లాడానంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాల్యూ మొగుడుకు లేదానే? లేదా? సుధీర్ హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్? అదేంటి ఒక కాల్ మీద ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసావేంటి? ఆయన గురించి మనకెందుకు సుధీర్? అదేంటి చేతిలో పళ్ళెంతో వచ్చేసావేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది, ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుపోవడంతో వచ్చా. చేసుకోరా, చేసుకో, ఇద్దరు పిల్లల తల్లిని చేసుకో. రష్మి నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళ పెళ్ళయి. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. రష్మి నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు మా ఆవిడ్ని పట్టుకొని నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను? నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆ రోజు నేను చంపే అనిపించిందా? చంపే నిద్ర లేని రాత్రులు. నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏడా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా, నీ గుండు చేస్తాను.
గారు కానీ రష్మిని మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? రే టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు, దానికి కాదు కానీ. నేను కూడా రష్మి నాదే అని చెప్పి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం చెప్పు, రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా, ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్ నన్ను యాంకర్ గా తీసేశారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్, నిజం సార్, నాకు ఇద్దరు పిల్లలు తెలిసిపోయింది అందరికీ. ఎన్ని రోజులు దాచి పెడతావు? పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. రే ఏం చేస్తున్నావు? శ్రమదానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నువ్వు? పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే ఆపద్బాంధువుడు లాగా నువ్వు. హలో, ఏంటంటే టీమ్ లీడర్ గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎత్తనాలు నాడుతాను అంతే. ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గాయి. ఓకే, మధ్యలో ఏదో అన్నావు కదా, ఏదో నిజమా అబద్ధమా ఏంటి? మొత్తానికి ఇది ఏంటి? స్కిట్ లో జరిగే నిజమా అబద్ధమా? అది నీకే తెలియదు, నన్ను అడుగుతూ ఏంటో. అదే చెప్పు, ఎందుకంటే నువ్వు కూడా స్కిట్ లో చాలా చేస్తూ ఉంటావు కదా, సో అందుకే అడుగుతున్నాను. అవన్నీ అబద్ధం, ఇది కూడా అబద్ధం. కదా, అయినా నా పెళ్లి అయితే నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? అంటే మామూలుగా 4 years ఆ బాండింగ్ ఉంటది కదా. ఏం బాండింగ్? అదే ఒక ఎందుకన్నా నా మీద రాసావు అమ్మాయి చెప్పమంటే ఏం చెప్తాం సడన్ గా. అండ్ ఒకటి చెప్పు, ఇద్దరు పిల్లల అమ్మకి బానే మెయింటైన్ చేశాను కదా? నాకు ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే కదా? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చాలా బాగుంది చంద్ర. నీకు నేను రష్మి అంటే ఇంత కోపం అని అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమైంది. ఎప్పుడు కొట్టాను నిన్ను నేను? సార్ నాగబాబు సార్ చేయి చూడండి మేడం అక్కడ. మీరేసే జోకులకి అలా మేము కాదు డ్రామాటిక్ చేయాలి. చేస్తారు. ఆ గ్రీన్ చీర ఏంటో, ఆ ఎల్లో చెప్పులేంటో, ఆ కొట్టడాలేంటో, బాప్రే బాగుంది, వెరీ నైస్. నాగబాబు సార్, స్టార్టింగ్ ముగ్గు పెడుతుంటే మంచి లాఫ్ క్రియేట్ అయింది, తెలిసిపోతుంది నువ్వే పెడుతున్నావని. అండ్ రోజా అంత గట్టి కొట్టదే ఊరికి ఇలాంటిదంతే. సుధీర్ రావటం బాగుంది, మంచి పంచి. సుధీర్ బాధ సాంగ్ మధ్యలో సాంగ్ వేసుకుని ఒక ఆడాలు వేసుకెళ్ళి హిలేరియస్ గా వర్కౌట్ అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. గుడ్ సుధీర్, థ్యాంక్ యూ సార్. పిచ్చి పలు రకాలు వీల్ పిచ్చిదనంతో మనందరినీ పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. డాన్స్ ఎరగదీస్తారా? నువ్వు కూడా బాగా సిద్ధయ్యా. ఏమన్నా ఈ మధ్య మనం డాన్స్ బాగా చేస్తున్నాడు రా. అవును, డాన్సే బాగా చేస్తున్నావు. ఏం అలా అంటావు? ఏమన్నావేంటి? ఊర్లో పరువు పోతుంది. ఇంకో 4 రోజులు జాతర, మనం ఏం చేయలేదు. ఊర్లో అందరూ మనం ఏం చేస్తాం వెయిట్ చేస్తున్నారు. ఏం చేయాలి అలా అంటావేంట్రా? 4 రోజులు జాతర పెట్టుకొని నేను రాత్రి అంతా షాపింగ్ చేశా. షాపింగ్ కాదురా, స్టేజ్ మీద చేయి మనం పెర్ఫార్మెన్స్ చూసి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను అందరూ. స్టేజ్ మీద డ్రామా అంటే ద్రౌపది వస్త్రాభరణం చేద్దాం రా. లాస్ట్ ఇయర్ చేశాంగా, ద్రౌపదిని తీసుకొని రారా అంటే స్టేజ్ మీద జీన్ ప్యాంట్ టీ షర్ట్ అయితే తీసుకొచ్చావు. కొంచెం ట్రెండీగా ఉంటుందని అలా చేశాను. ఏం లాగలితే నా జుత్తు లాక్కున్నా నేను. ఓ పని చేద్దాం, పాండవ వనవాసం చేద్దాం. మున్సంవత్సరం చేశాను అది. పాండవ వనవాసం ఏం పెడతారా స్టేజ్ మీద? అడవి సెటప్ ఉంటుంది. నువ్వేం పెట్టారా? నేను బార్ సెటప్ పెట్టా. దేనికి? అంటే పాండవులు అడవులో వెళ్తే రిలాక్స్ అవుతాను బార్లోని. నిన్ను వదిలేస్తే అన్నమయ్య సినిమా కూడా ఐటమ్ సాంగ్ కొడుతావు నువ్వు. అద్భుతమైన ఐడియారా. రాఘవేంద్ర ఫోన్ చేద్దాం కొడతారు కలిపి. కొత్తగా ఆలోచించరా, జర్నలిస్ట్ గారి పెర్ఫార్మెన్స్ కరెక్ట్ చేయకపోయావు గుడ్లు టమాటాలు కొట్టరు, 500 1000 నోట్లు కొడతారు. అవే చీపు దొరుకుతున్నాయి ఇప్పుడు. మన పౌరాణికలు అన్ని రీమిక్స్ చేసి బాహుబలి 2 చేద్దాం రా. నువ్వే చెప్పచ్చు కదా ఐడియా. అవునరా, ఆ పక్క దీంట్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారా? రే, ఆ పక్క వీధిలో రేష్మి తీసుకొస్తున్నారు యాంకర్ గా. రేష్మియా? ఎక్కడికి వెళ్తున్నారా? చూసొద్దామని.
నువ్వే ఏదైనా ఐడియా మంచి లవ్ స్టోరీ రాశాను. నువ్వు లవర్, నేను అన్నీని. ఓకే, నీకు లవర్ ఉంటది, దానికి ఒక ఫాదర్ ఉంటారు. అంటే అమ్మాయిగా నువ్వు అన్నయ్య, నేను లవర్. ఓకే, మరి తండ్రి క్యారెక్టర్ ఎవరు చేస్తారు? తండ్రి మనకి సీనియర్ చెప్పాను రా. సీనియర్ వస్తున్నాడా? అదే మంచి మ్యూజిక్ ఏంటి వస్తాడు. బాగానే ఉంటుంది. అమ్మా ఎరా సీనియా ఏ లేట్ ఏంటి? ఇక వస్తా ఉంటే దారి మధ్యలో కలుతురి పడిపోయినా ఆడెవడో మా అనుభవంలో వచ్చాడు, వచ్చి సోడా తాగిపించాడు. మరి ఏంటి మందు వాసన వస్తుంది? అంటే వచ్చి సోడా తాగను కదా, మందు కూడా కలపమని కలిపి. నువ్వు ఊళ్ళోవేట్రా? హైదరాబాద్ అదేను, హైదరాబాద్ డీ జోడి చూడడానికి. అలా లోపలికి ఇలాగే నడుచుకుంటూ వెళ్తా ఉంటే తరుణ్ మస్తు కింద మీద చూసుకోకుండా డీజే ఫైనలిస్ట్ చేసి నన్ను. ఏ నిన్నే? ఏ స్టెప్ వేసా? ఇదే ఏ డీ స్టెప్ గా ఫైనల్ చేస్తావా? మరి కాంపిటీషన్ ఏం చేస్తావు? కాంపిటీషన్ కూడా ఇదే చేస్తాను. అవన్నీ కాదు గాని మన ఊరు జాతర వస్తుంది తెలుసు కదా. ఈసారి మామూలు చేయట్లే జాతర, సూపర్ చేస్తున్నారు. అందుకని షాపింగ్ చేస్తాను. ఇదే పని చేసేది కూడా, అందుకే రాసింగ్ చేయొద్దు. అందుకనే మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి, జనాలతో శబాస్ అనిపించుకోవాలి. మన స్టేజ్ భారీ ఎత్తున ఉండాలి ఈసారి. అంత ఎత్తుంటే వేసే డ్రామా ఏం కనిపిస్తుందా? నువ్వు వాడు చేసుకోండి. ఏదో ఫ్లో వేస్తానంటే మనం వేసే డ్రామా మామూలు కాదు, ఓ మంచి లవ్ స్టోరీ. అదేందా, నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నేను అన్ని క్యారెక్టర్. వీడు లవరు, ఇడుకో లవర్ ఉంటది. లవర్ అంటే మంచి అమ్మాయి. లాస్ట్ టైం తీసుకొచ్చిన అమ్మాయి తీసుకొద్దాం రా. తీసుకొచ్చాడు. ఏం క్యారెక్టర్ ఇచ్చాడు? మనం దానికి పిల్ల క్యారెక్టర్ ఇచ్చాం. 3 నెలల తర్వాత తల్లి క్యారెక్టర్ చేసాడండి. అది ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. సినిమా ఎడిట్ చేసి టైటిల్ కూడా పెట్టుకున్నాడు. టైటిల్ ఎవడ పడితే డైరెక్షన్ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. నేను అమ్మాయిని తీసుకొస్తాను, ఇదంతా కాదు. మీ ఇద్దరు తీసేవద్దు, మీరు ఇలా గంటనే ఓ మంచి అమ్మాయిని తీసుకొస్తున్నా. తీసుకొస్తున్నావా? ఎంత తీసుకుంటది? డ్రామాకి తీసుకొస్తున్నా. అదే డ్రామాకి ఎంత తీసుకుంటది అడిగారు బాబు. నువ్వు అడగట్లేదు. అమ్మాయి మామూలు పెర్ఫార్మెన్స్ చేయదు. మిస్ ఇండియా కాంపిటీషన్ కూడా వెళ్ళింది అమ్మాయి. ఏంటి మిస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళిన అమ్మాయి ఎక్కడేం చెప్తుంది? అంటే ఆడ కాంపిటీషన్ వెళ్ళి చూడడానికి ఎంత అమ్మాయి చూడడానికి వెళ్ళింది. కేవలం డ్రామా చేయడానికి అని చెప్పాడికి తీసుకుంటాను అడిగే. అరే కాదు కాదు, ఇప్పుడు అమ్మాయి వస్తుందంటే మరి మనం ఇప్పుడు డబ్బులు అన్ని సెట్ చేసుకుని ఇవ్వాలి కదా. ఎలాగా? మర్చిపోయాను రే, అమ్మాయి డబ్బులు తండ్రి క్యారెక్టర్ కదా, 2000. 2000 ఏంట్రా? తండ్రి క్యారెక్టర్ అంతే ఇస్తాం, మరి ఇంకేమిస్తాం? ఇప్పుడు మీరు ఇద్దరు చేయకుండా అమ్మాయి నాకు వదిలేస్తే ఎంత తీసుకుంటారు? అమ్మాయి డ్రామా చేయడం తీసుకొచ్చాను. అదే డ్రామాకేరా నేను అడిగింది. మొత్తం నేనే ఎవరు ఎప్పుడు నా దగ్గర ఎక్కువ దొప్పుతారు, మీరు తక్కువ ఇస్తారు. నువ్వెంత ఇస్తాం? అన్ని క్యారెక్టర్ 1000 ఇస్తారు. 1000 రూపాయల? మరి అన్ని క్యారెక్టర్ ఎంత ఇస్తారు? చిలక ఇదిగో నీ పేరేంటి? దూది. అబ్బా, అందుకే మెత్తగా ఉన్నావు. అవును, బాగా మెత్తగా ఉంది. ఏం చేస్తుంటావు? నీళ్ళలో వేస్తే తడిచిపోతాను, ఎండలు పెడితే ఆరిపోతాను, ఎవడన్నా నలిపేస్తే నల్లిగిపోతాను. నేను నలిపేస్తా. నీ హాబీస్ ఏంటి? అదేంటి నా గురించి మీకు తెలియదా? యూట్యూబ్ లో నా వీడియో హల్చల్ చేస్తున్నాయి తెలుసా? యూట్యూబ్ www.దూది అని కొడితే నా వీడియోలు అన్ని వస్తాయి. నా వీడియో చూసి సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది? ఏం చేస్తుంటావు? వంటల ప్రోగ్రామ్. వంటల ప్రోగ్రామ్? మరి సన్నీ లియోన్ ఎందుకు సిగ్గుపడిద్ది? దానికి వంట రాదుగా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, నేను రెడీ. ఎక్కడరా? అదే డైలాగ్ చెప్పాలి కదా. నేను చెప్తా, అర్థమైందా? నేను చెప్తా. ఇగో అమ్మా, నీ క్యారెక్టర్ చదువుకో, నీ క్యారెక్టర్ చదువుకో. ఆడి క్యారెక్టర్ లేదు కదా, ఆడికి ఎందుకు? ఇందులో లవర్ క్యారెక్టర్ ఉందిలే. ఇగో ఈయన లవరు, దా. నేను మీ అన్ని. ఇంకా యాక్షన్ చెప్పలేదు. అంటే నేను మీ అన్నీని, ఈయన నేను తండ్రి. అర్థమైందా? క్యారెక్టర్ తండ్రి క్యారెక్టరే. నువ్వు క్యారెక్టర్ లో ఉండు. రెడీ? రెడీయా? నేను చదివేసాను, తండ్రి క్యారెక్టర్ నేను చేస్తాను. యాక్షన్ చెప్పండి. యాక్షన్. కట్ 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 కట్. ఏరా ఎలా చేస్తున్నారా? నీ లవర్ క్యారెక్టర్ నేను చేస్తాను అంతే. నీ లవర్ క్యారెక్టర్ నేను చేస్తాను. డబ్బులు నేను ఎక్కువ ఇస్తాను, నేను లవర్ క్యారెక్టర్ లీడర్ చేస్తారా? నువ్వు చెయ్యి, అలా చేస్తావు. నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు? నేను చూస్తాను. చెయ్యి. అరే నువ్వు ఫాదర్ కావాలని చెప్పు, 20,000 ఇస్తాను నేను. నేను చేస్తాను అంతే. నా పరువు పోతరా? అమ్మ ఏమనుకుంటా నా కోసం?
కొంచెం అబ్బాయిలా మాట్లాడరా ప్లీజ్. అరే నువ్వు యాక్షన్ చెప్పరా, ఫీల్ లో ఉన్నావు. ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుందో చుట్టూనా అలా కాదు ఎక్స్ప్రెషన్ చూపిస్తానండు ఒకసారి చూసి నేర్చుకో నువ్వు. నువ్వు చూపించగలవు, మేము చూసుకుంటాం. యాక్షన్ చెప్పు. యాక్షన్. ఎంత బాగున్నావు తెలుసా ఈరోజు, మన ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం. అది పంపించండి నా దగ్గర. తండ్రి ఉంటాడు, తండ్రి దగ్గర పంపించి నువ్వు ఆధార్ కదా తన్ని పంపిస్తాడు. నువ్వు ఎంత 2000 ఇస్తే మాత్రం పంపిస్తున్నాడు. పదివేలు ఇచ్చిన అహంకారం నీకు ఎక్కువ. నీకు మా డైలాగ్ అవ్వాలి కదా దగ్గర పంపించాలంటే. డైలాగ్ ఇద్దరు పంపించు. నువ్వు పంపిస్తావా? పంపించు. నువ్వు అదే డిస్టర్బ్ చేయొద్దు. 10,000 ఇచ్చే చెప్పు. ఏ హాత్ చేతులు నువ్వు పంపించండి డైలాగ్, అది డైలాగ్ నెక్స్ట్ పంపించాడు దానికి. పంపిస్తా నాకు. యాక్షన్. పంపించు. పంపించా ఇగో మీ ఇద్దరు కాదు కదా, నువ్వు అన్ని క్యారెక్టర్ పాత క్యారెక్టర్ ఎవరు ఓకేనా? అరే నేను అన్నయ్య, అరే డబ్బులు ఇచ్చి నేను నీ అన్నగారు నీ అంటాను. నువ్వు అన్ని క్యారెక్టర్ చేసుకో. నువ్వు ఫాదర్ గారు ఫాదరా? అరే అసలే ఉండదురా. అసలే ఉండదేట్రా, అంటే డైలాగ్ రామారది. చెట్లలో పొట్లలో ఎన్ని రోజులను ప్రేమించుకుంటాను చెప్పు. ఏదో రోజు మీరు నాన్నగారిని చూసారంటే మన ఇద్దరిని అప్పుడు అబ్బా ఏంట కళలో వచ్చిందాక ఏ కళ? అమ్మాయిలను ముద్దు పెట్టుకున్నట్రా పెర్ఫార్మెన్స్. అరే నువ్వు లవర్ క్యారెక్టర్ రా, నువ్వు లవర్ క్యారెక్టర్ చెప్తాను. రేపు రారా, ఏం చేస్తాడు చూస్తా. నువ్వు ఫాదర్ క్యారెక్టర్ రా. యాక్షన్. ప్రియా నేను చూస్తాను. తల్లి నువ్వు ఈడుతో ఏంటమ్మా ఇది? నిన్ను ఎలా పెంచాను, నువ్వు ఎలా చేస్తున్నావు అసలు? నేనే పడుకోపోతే పక్కలో. ఈ డ్రామా వద్దు, కొత్త డ్రామా. కొత్త డ్రామా నాకు నచ్చలేదు ఇది. ఇప్పుడు మీ ఇద్దరికి కళ్ళు కనిపించమాట. మీ ఇద్దరు సమాజ సేవ చేస్తుంటాం. మీరు రోడ్డు దాడుతుంటే మీరు రోడ్డు సమాజ సేవ అంతే ఓకేనా? మీ ఇద్దరు కళ్ళు యాక్ట్ చేయండి. సరే. చూడు ప్రియా, ఈ ప్రపంచం ఎంత ఎరుదు కాకపోతే పాప ఇద్దరు కళ్ళు రోడ్డు దాడుతున్నారు. ఒకసారి రోడ్డు దాటించి వస్తాను ఓకేనా? ఆగండి ఆగండి. అమ్మా కొంచెం కనిపించా మమ్మల్ని దాటి రోడ్డు దాటించండి. క్యాన్సిల్. ఈ డ్రామా కూడా వద్దు. ఏంటో క్యాన్సిల్ చెప్తావు? పట్టుకోలేదు. ఇగో ఇలా కాదురా, మీ ఇద్దరికి దాని చెల్లి అవుద్ది. చిన్నప్పుడు ఎప్పుడో జాతరలో తప్పడిపోయింది మాట. చెల్లి ఒకసారి సడన్ కనిపించింది మీకు. ఇప్పుడు చెల్లిని చూసి మీరు ఆడాలి. అదేందా చెల్లెమ్మ ఎన్నో అడిగెళ్ళిపోయావని. దారా ఇప్పుడు చేయండి రా. ఎలా అదిగో మీ అన్నయ్యలు చూసావా, చిన్నప్పుడు ఎప్పుడైనా వదిలేశారు. ఒక్క నిమిషం కూడా వస్తుంది. హలో, మన సొంత దొరికేసిందా? ఇప్పుడున్న అమ్మాయి వరుసకి మరదలవుద్దా? మరదలంటే మన ఇద్దరికి ఇప్పుడు ఏం చేస్తున్నారా? ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు మీరు ఉంటే తల చేయండి. వాయా వరుసలు ఉండవు, కక్కుర్తి. అది హీరోయిన్ అమ్మాయి అనుకున్నారు మీరా? మన సుబ్బయ్య కొడుకు రామయ్యరావు కూడా. ఏంటి రామయ్య జంట అయినా బాగున్నాడు. అయ్యో బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. స్టేజ్ మీద సిచ్యువేషన్స్ ఎక్కువ లేకపోతే నాటకం అనేది తీసుకుని బాగా చేశారు. బాగా చేసావు పవన్. థాంక్యూ సార్. మేము గురించి చెప్పక్కర్లేదు, ఎప్పుడు బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు. రోజా గారు కక్కుర్తి క్యారెక్టర్లు బాగా చేశారు. ముగ్గురు కక్కుర్తి గాళ్ళే, చాలా న్యాచురల్ గా చేశారు. వెరీ నైస్. పండుగ రావడానికి 15 రోజుల ముందే కోడి పందాలు మొదలు పెట్టారు ప్రకాశన్ గ్యాంగ్. అవి ఎలా జరుగుతాయో చూద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. ఏంటండి
ఏంటండి సంక్రాంతి సంబరం మొత్తం మీలోనే కనిపిస్తుంది. ఏమే నేను సంక్రాంతి సంబరం పడతలేదు. మరి ఈ సంక్రాంతి నా భద్ర శత్రువుతో నేను నా భద్ర శత్రువుతో కోడి పందాలు గెలవటానికి గెలిచి కొట్టాలి. తొడగొట్టడానికి గెలవడమే ఎందుకండి, నార్మల్ గా కూడా తొడగొట్టొచ్చుగా. నీకు బాగా మాటలు నేర్పించారు కానీ ఒక్క పని చేత కాదే. ఆ పని గురించి మరి మీరే చెప్పాలి. నాకు రుచి లేదు పచ్చి లేదు, ఎందుకే పచ్చి పచ్చిగా ఉండేవు. ఏమండి ఏం తిన్నారు మీరు? బల్ల మీద స్వీట్లు ఉన్నాయి. ఏమండి అవి స్వీట్స్ కాదండి, అవి గొబ్బెమ్మలు. నేను ముగ్గులో పెట్టుకోవడానికి తయారు చేసుకున్నాను. అయ్యో గాల్లో ఎగురుతుని పెట్టిన ఎందుకండి అనవసరంగా చంపారు? ఆ ఇంట్లో దాహం తీర్చుకొని ఇంటికి వాళ్తుందా? అలా అయితే మీరు నన్ను ఎప్పుడో చంపేయాల్సింది. అదేనండి నేను నా పక్కింట్లో నా చీర పడిపోతాను తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చాను. చీరైనా వదులుకోగానే పౌరుషం మాత్రం వదులుకోవద్దు. పౌరుషంలో నా మేసాలు చుట్టినట్ట. పౌరుషం ఒక్క మీ మొహంలోనే ఉందిలేండి, ఇంకెక్కడా లేదు. ప్రకాశ్ ఏం చేస్తుంటారా? అయ్యో నేనంతా బాగా అలసిపోయారు కదండి, పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారేమో. నీకల్లా తెలుసు. ఏమండి ఇప్పుడు మీరెలా మన కోడి పందాల కోసం ఎంత కష్టపడుతున్నారో ఆయన కూడా అలానే కష్టపడుతున్నారని నేను ఊహించి చెప్పానండి. ఇక స్కిట్ లో పోనుకొని ఇంట్లో పోనుకొని వాడిని ఎలా లేపాలో నాకు బాగా తెలిసే. ఎవడు నా ఇంటి మీద రాయేసింది? నీ ఇంట్లో రాయాలన్నా నేనే, నీ స్కిట్ లో దూరయ్యాలన్నా నేనే. పంతం పంతం నీదా నాదా హై. బంగారం లాంటి నిద్ర పాడు చేసావు కదరా, అసలు పొద్దున్న 4 దాకా కష్టపడ్డా నేను. ఏమండి 5 దాకా? 5 దాకా ఏంది ఈశ్వర్ నీకు ఎలా తెలుసా? అయ్యో ఏమండి పొద్దున్న 5 దాకా పక్కింట్లో లైట్లు వెళుతుంటాను, డౌట్ వచ్చి నేనే చెప్పాను. అవును, ఈ మధ్య నా మీద ఇంట్రెస్ట్ కాకుండా వాడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నావు కదా. మీరే చెప్పారు కదండి మిత్రుల మీద కంటే శత్రువుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టమని, అందుకని ఒక అన్నేసి ఉంచాను. అరే దుర్గారావు, రేపు పందెం కోడి జరగబోతా ఉంది. నా కోడి పుంజుని ఎలా పెంచుతున్నా తెలుసా? మీడియా పిల్లవే. ఇప్పుడు మీడియా ఎందుకండి? ఒక వింతైన కథ చెప్పాలి. ఏంటండి ఆ వింత? ఒక దున్నపోతు కోడి మేపుతుంది. ఏంటి మా ఆయన దున్నపోతు గిన్నపోతు అంటున్నావు? దున్నపోతున్నాగానే అర్థమైందా? ఆయన నీకు డైలాగ్ ఇచ్చారా? నువ్వు మూసుకొని ఉండు. రేపు పోళ్ల పందెం ఉంది కదా, అప్పుడు తేల్చుకుంటారా నీ కథ. అయ్యారు పడిపోయింది అట్ట ఎగురుకుంటూ అతన్ని పడిపోతారా? అది కాదండి తాళం గుర్తే. నేనని తాళం గుర్తారా? అరే డబ్బులు అయ్యగారు, అరే అర్జెంట్ గా వెళ్ళి మనం సల్మాన్ ఖాన్ ని జీడిపప్పును పట్టరాపురా. అలాగే అయ్యగారు. మన షారూక్ ఖాన్ ని జీడిపప్పు పట్టరారా? అలాగే అయ్యారు. మా మంచి కావాలి. తినమ్మా తిను, తినమ్మా తిను, కుక్కరొక్కో తిను తిను. వారం నుంచి జీడిపప్పు పెడతాను, తినంగో తింటలేదురా. తప్పకుండా తింటది, ముందు నుంచి అట్టండి. ఒరే నాకు తెలియక 4-5 పెట్టేశాను రా. అవునా? ఏం పర్లేదు, టైం వస్తే వాటి అంతా అవే వచ్చేస్తాయిగా. చూసావా, వాడికి ముందుకు వెనక్కి కూడా తేడా తెలియదే వాడికి. అరే నా పర్సనల్ విషయాలు నువ్వు జలకం చేసుకోవద్దు. అసలు నేను సంపాద నిన్నే నరక. వీడు స్కిట్ లో డైలాగ్ కూడా అన్ని మధ్యలో ఆపేస్తున్నాడు వీడు. అయ్యో నా కర్మ, ఆయన స్కిట్ లో డైలాగ్లే కాదు ఏదైనా మధ్యలోనే ఆపేసిపోతున్నారు. అవునయ్య గారు, కాకి ముక్కు దొండపండి అంటే ఏటయ్య గారు? సడన్ గా ఇప్పుడు అడిగితే అలా చెప్పనరా నేను. ఇదిగోరా కరెక్ట్ దొరికారు. ఆడేమో కాకి, ఇదేమో దొండపండురా. నాకు బాగారు మావిడ ఎంతో అందగెత్తండి. ఊళ్ళో అందరూ మావిడ మీదే కన్నెత్తున్నారండి. మీ ఆవిడ అందుకు మరి నేనేంటో. ఎంత ఉంటే ఏం లాభం లేక ఫారెన్ బండి కొని షెడ్ లో పార్క్ చూసుకునే బదులు చిన్న లూనా కొని ఊరంతా తిప్పడం మేలు కదా. తిప్పుతారులేమ్మా, చూసే జనానికి ఏమొచ్చే, మోసే లోనాకు వచ్చే అసలు తిప్పలు. ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఇంకా పిల్లలు పుట్టలేదేంట్రా? నిట్రా నీతో మాట ఏంట్రది? నీకు అందరూ ఒకసారి నీకు వచ్చి సన్మానం చేశారు, చార్వా కప్పారు. అప్పుడు చార్వా దుప్పట్లాగా వాడుకుంటా లేకపోతే ఎలా వాడుకుంటావు? నేను శాల్వాని మడిచి బీరోలో పెట్టేస్తాను రా. నేను అట్లన్నాగా చేస్తుంది. సల్మాన్ ఖాన్ యుద్ధానికి రెడీయా? షారూక్ ఖాన్ నువ్వు యుద్ధానికి రెడీయా?
నా కొడుకి నా ఓడిపోయింది అనుకో ఈ ఊరు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా. వెళ్తానికి సిద్ధంగా ఉండు. కొట్టుకోండి. ఇదేందిరా ఇద్దానికి పంపిస్తే స్టార్టింగ్ చేస్తుంది. ఒరే స్టార్టింగ్ కాదురా, నా పుంజు నీ పుంజుకు వార్నింగ్ ఇస్తుంది. మీకు తెలియని విషయం ఆయనకి ఎలా తెలిసిందండి? ఒక జంతువుకు గురించి ఓ జంతువుకే తెలుసురా. కాదు ఎయిరా నీ రట్టేసింది ఏందిరా? అయ్యగారు మీకు దాన్ని కూడా క్లారిటీగా చెప్పాలి. అయ్యో ఆయన క్లారిటీగా చెప్పినా కొన్ని కొన్ని అర్థమై చావరా బాబు. తగులుకో ఏంటిరా ఆడుకుంటున్నాయి? ఇట్రా నీతో మాట చెప్పాలి. ఇట్రా సల్మాన్ ఖాన్, నువ్వు గినా ఈ కోడి పందాలు గెలిచావు అనుకో, ఇదో అనసూయతో నీకు ఫోటో తీపిస్తారా? అదే ఆ ఊపుతూనే ఉండు. ఈసారి కానీ నువ్వు ఇందులో పందాలు నువ్వు గెలిచావు అనుకో, రోజా గారి చేత ఫోటో దిగిస్తానే. రోజా గారని ఇప్పుడుకైనా కానీ మీ ఇమేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదండి. రే ఏంట్రా మాటలు? తగులుకోండ్రా. పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఏం పేరు నీ పేరు? హారతి. ఓ హారతియా? ఇదేంటే ఇలా ఉంది కోడి? అటు పెట్ట కాదు పుంజు కాదు, ఇది ఒక రకంగా ఉంది. ఇది అటు పెరగలేదు ఇటు పెరగలేదు, నేను పెంచా, అందుకే అటు ఇటు కాకుండా పోయింది. ఇదో ఈ కోళ్ల పంచాయతీ దీంతో మనం ఒప్పుకో, మా వల్ల కాదు. నేను కూడా దీన్ని పంజానికి పంపిస్తా. అయ్యగారు మన పుంజు పారిపోయిందేంటండి? అయ్యగారు మన పుంజు కూడా పారిపోయిందండి. అరే ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు నేను వచ్చింది ఆ పంజానికి కాదు, ఈ పంజానికి. అంటే మాతో కోడి పంజం కాదు. రోజా గారు బాగుంది, సరదాగా అనిపించింది. బాబు సార్ బాగుందిరా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఒక పక్కా విలేజ్ థీమ్ స్కిట్ తో మనందరినీ ఫుల్ ఆన్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. ఏరా ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చారు కదండి, ఇంక ఉండలేండి. సరిగంట టాకేంట్రా? టాకు ధ్రువ సినిమా 100 కోట్లు కలిసేస్తానండి. ఆ టాక్ కాదురా, మన గురించి టాకేంటని. టాక్ ఏముందండి, చుట్టుపక్కల 10 ఊర్లో మిమ్మల్ని మించిన లేదంటున్నారండి. తీరత్వంలోనా ఎదవల్లోనండి. యాదవా టాక్ అడగలేదురా, ఊళ్ళో టాక్ అడిగా. అసలే నేను ప్రెసిడెంట్ గారి మామని తెలుసా? నాకు ఊరిలో ఎంత గౌరవం ఇస్తారో తెలుసా? అసలు తెలుసులేండి. చూడు చూపిస్తాను ఎవడని రాని. అరే సుబ్బులు రారా. ఎరా ప్రెసిడెంట్ గారు మామని ఇక్కడ ఉన్నాను కదా, రెస్పెక్ట్ ఏదిరా? రెస్పెక్ట్ ఏది? ఆల్రెడీ కట్టాడు కదండి. నేను అడిగింది మర్యాదరా. నా ముందే నువ్వు తాకు కడతావు రే తలకి. ఇప్పుడు నేను ఇస్తారు ఇటు ఉండండి. ఎలా నీకు పుద్దుందా? అయ్యగారి ముందు నీకుంటా నువ్వు. మర్చిపోయిన మన అబ్బాయికి ఎలా ఉందండి? చెప్పుతో కొడతా, మన అబ్బాయి కాదు నా కొడుకు. అలా అనుకోండి. ఏంట్రా అదే ఎలా ఉంది అబ్బాయికి అంటున్నానండి. ఎందుకో తెలీదురా, నిన్న రాత్రంతా వాడికి ఒక్కటే వాంతులు విరోచనాలు. ఏం లేదండి, రాత్రికి దోమ కుట్టిందండి. ఒరే దోమ మింగాడా? అవునండి. దోమ మింగితే మరి చెప్పొచ్చు కదరా. చెప్తే మీరు కంగారు పడిపోతారు కదండి బాబా. ఆ దోమని చంపేళ్ళి ఆడోటి తాగిచ్చానండి. ఉండండి. అలాగే అలాగేనండి. ఏరా అంత వేలుగుతూ మాట్లాడుతున్నావు మీ ఆవిడతానా? కాదు మీ ఆవిడతోనండి. మా ఆవిడ నీకు ఎందుకు ఫోన్ చేసిందిరా? ఏం లేదండి, మన పని మనిషి అత్తాలు ఉంది కదండి, అది ఆవిడతో లేచిపోయిందంటండి. ఓహో నన్ను ఎతక పెట్టమంటున్నాడా? మీరే తీలి పెడుతున్నాడండి.
సంపెత్త ఎదవా అర్థమైందా? ఫోన్ ఎలా ఉందండి? యారా సెల్ ఫోన్ ఎక్కడిదిరా? మా బామ్మ తుబంజి పంపించాడండి బాబా. ఆహా కొత్త ఫోనా? టచ్ ఫోన్ అండి. ఇలా అంటే కాలు వెళ్ళిపోద్దండి. అవునా? మరి కాలుతో అంటే పగిలిపోద్ది. పగిలిపోద్దండి. ఏరా చాలా సిరాకెత్తుందిరా, కాఫీ ఇస్తావా? ఏమన్నా టీ తాగండి. ఎందుకు కొడతానండి? లేకపోతే నువ్వు కూడా రత్తాలు లెక్క నన్ను వశపరుచుకోవడానికి తాయెత్తేసి ఇస్తావురా? అది తాయెత్తు కదండి, ఇది మార్కెట్ వచ్చిన కొత్త టీ బ్యాగ్ అండి. ముందే చెప్పాలి కదరా. అయినా సరే గాని ఈ రోజు పొలంలో ఉడుపులు ఉన్నాయని చెప్పానా? మరి ఇంత టైం అయినా ఆడంగులు ఇంకా రాలేదేంట్రా? నీకంటే ఏ పని బొక్కలు కూడా వచ్చేస్తారండి, ఆడికి బోల్డ్ పనులు. అది కాదురా, ఈ మధ్య ఆడళ్ళు వర్కింగ్ కి వెళ్ళినా షాపింగ్ కి వెళ్ళినా మేకప్పింగ్ లేకుండా వెళ్ళట్లేదురా. వీళ్ళకి బొత్తిగా కామన్ సెన్స్ టైమింగ్ సెన్స్ లేకుండా పోతుందిరా. టైమింగ్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ ఎక్కువైపోయి ఏడుతుంది. సంపేస్తాను రే. సరే అదిగో వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారా. గోగులు పూచి గోగులు కాచి గుమ్మాడి ఏంటే బారెడు పొద్దు ఎక్కాక వచ్చి పొద్దు పొడిచే పొద్దు పెడతాను సాంగ్ ఆడతారా? ఎంతసేపు నుంచి వెయిట్ చేయను? రండి పంప్ సెట్ దగ్గర, అదే పొలంలోకి వెళ్ళండి. పదండి అయ్యగారు, పనులు వచ్చారు, వేసేయమంటారా? వేయడానికి టైమింగ్ మంచి ప్లేస్ ఉండాలరా. మీరు వేస్తాను వేసుకోమంటారా? చంపేస్తా, నాకే వేసేయి. వేసుకోండి బాబా. ఓకే. ఏమే రాత్రి ప్రోగ్రామ్ చూసావా? మీ ఇంట్లో ప్రోగ్రామ్ నేను ఎలా చూస్తానే? మా ఇంట్లో ప్రోగ్రామ్ అనలేదే నేను. జబర్దస్త్ అని టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పానే. ఏమే ఆ ప్రోగ్రామ్ లో బాబు గారు నవ్వుతూ ఉంటే అసలు చూస్తుంటూనే చూడబుద్ధి అవుతుంది, చూస్తుంటూనే చూడబుద్ధి అవుతుంది. ఏమే నువ్వు బాబు గారి నవ్వులు చూస్తున్నావు కదా, నేను రోజా గారి చీరలు చూస్తానే. ఎంత చక్కని చీరలు కడుతుందనుకున్నాను నేను. కావాలని వారు కట్టుకునే చీరలు 2 తెప్పించుకున్నాను. అవి కట్టుకొని ఊళ్ళో తిరుగుతుంటే చిన్నరోజమ్మ 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 అంటున్నారు. మాటకా మాట చెప్పాలి గాని, ఆ జబర్దస్త్ లో జొలపాలు చుట్టూడు ఉంటాడే, అదేనే సుడిగాలి సుధీరు. వాడు ఏం చేస్తాడే? అసలు ఏమీ చేయడు గాని ఏదో చేస్తున్నట్టే కనిపిస్తుంది. సేమ్ మన అయ్యగారు లాగా. దిబ్బరొట్టె ముఖందన బాల గురించి మనకి ఎందుకు గాని, ఈ మధ్య కొత్తగా ఆదోడని ఒకడు వచ్చాడే, వాడు వేస్తాడే పంచులు. అవునే, పంచుల పైన పంచులు, పంచుల పైన పంచులు, పంచుల పైన పంచులు. అయినా మీరేంటే నా పొలంలో పని చేసుకుంటూ పక్కల గురించి పొగడతారు? ఈ మధ్య వెంకీ మంకీస్ చాలా బాగా చేస్తున్నాడు కదా, ఆడి గురించి కూడా పొగడొచ్చు కదా, ఆడి పంచుల గురించి. ఏది ఆయన వేసిన బెస్ట్ పంచులు ఒక పంచి చెప్పు. ఆ కాటన్ పంచి. ఈ రోజు తడికల సత్యవతిని చూస్తుంటే చాలా ముద్దేస్తుందిరా. ఎలాగైనా సార్ దాన్ని సెట్ చేసుకోవాలరా. దాన్ని సెట్ చేయవా? నేనండి. ప్లీజ్ సెట్ చేయరా నాకు. సెట్ చేయ. ఏట్రా ఏట్ చేస్తున్నావు? సెట్ చేస్తున్నానే. అయ్యి బాబాయ్, నా మీద నీకు ఎంత ప్రేమరా. బాబా అది ఎలాగైనా సరే నా ఒళ్ళోకి వచ్చాలి కదా, ప్లాన్ చెప్పరా. ఓ ప్లాన్ చెప్తాను, అది చెయ్యండి. ఏంటి? ఆ పక్కకి వెళ్ళి పాము 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 నరండి, ఆటోమేటిక్ వచ్చి కౌలించుకుంటారు. అంతేనా? అంతే, వెళ్ళిపోతారు. పాము పాము పాము. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళాలి పాము అని. పాము పాము. ఇలా కాదు కానీ చెప్పండి, ఎలాగైనా సరేరా నాకు తడికల్ సత్యవతిని ఈ రోజు పంప్ సెట్ కాడ రమ్మని చెప్పాలరా. పంప్ సెట్ కాడకండి. సత్యవతే ఒకసారి పంప్ సెట్ కాడికి వస్తావా? అయ్యి బాబాయ్ ఎందుకండి? అంటే ఈ మధ్య పైసలు తీసుకోకుండా సైపింగ్ మిషన్ ఒకటి వచ్చింది కదా, పంప్ సెట్ కాడికి వస్తే దాంతో గీకి ఎలా పైసలు తీసుకోవాలి చెప్తానే. అక్కర్లేదయ్య గారు, నీ పనుడు ఆల్రెడీ చూపించాడు. ఎరా ఆల్రెడీ నువ్వు దాన్ని గీకి చూపించావా? అంటే మీరు అలా వాడలేదు కదండి, అందుకని వాడు చూపించానండి. అంటే నేను వాడని మిషన్ అని వాడతావరా? సెట్ చేస్తానండి, ఇక్కడికి ఉంటుందండి. ఏమే ఏట్రా మా ఓనర్ గారు నేను రమ్మంటున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆయన అలాంటి వాళ్ళు ఏం కాదు. నమ్మవా? నమ్మను. 500 కూడా ఇస్తాను నీకు. అస్సలు నమ్మను. అలాగే ఉండి నమ్మిస్తాను. ఏమండి అయ్యారు, సాయంత్రం ఆవిడ 2 గంటలకు పంపించేస్తారు. 5
విన్నావా? విన్నాను. 500 ఇస్తా అంటున్నాడు. 500? అది నీ మీద డబ్బులు ఉంది కాబట్టి నాకు 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. నేను నమ్మను. నువ్వు కూడా నమ్మవా? ఒక నిమిషం అలాగే ఉండు. ఏండే రేపు పొద్దున బంటదాన్ని ఎన్ని గంటలు రమ్మంటారు? పొద్దున 10 ఏమో చూసావా? మీ అందరూ కావాలంటే అడిగి అందరూ నమ్మరా? నమ్మవు. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి అయ్యారు రేపు పొద్దున మన 10 ఎకరాలు పోర్చడానికి వీళ్ళ ముగ్గురు చాలండి. లేదు లేదు, రేపు మీరు అందరూ కావాలి. అందరూ ఏటాడు ఏమనుకుంటున్నాడు, రాకపోతే ఏమంటాడంట. కొంచెం అడిగి చెప్తాను. ఏండే మనం మీరు మేకపోతులు కొన్నారు కదా, అవి కోతలు అయిపోయాక ఏం చేస్తారు అట్లని? బలిచ్చేయడమే. ఏంట్రా నువ్వు బలిచ్చేది? Let's start with Nagbabu sir. జస్ట్ యావరేజ్ గా ఉంది, పర్వాలేదు. ఓకే. రోజా గారు. బాగుంది, విలేజ్ అట్మాస్ఫియర్ తో సరదాగా ఉంది. ఒక కూల్ డ్రింక్ లో 2 స్ట్రాస్ వేసుకొని తాగే వాళ్ళని లవర్స్ అంటారు. అదే కూల్ డ్రింక్ లో 3 స్ట్రాస్ వేసుకొని తాగే వాళ్ళని ఏమంటారు? ఈ స్కిట్ చూసి మీరే చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కెవ్వు కార్తే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. జనార్దన్, ఆకాశంలో ఒక తార అన్నావు కదా, ఆ తారలా ఉన్నానా? నువ్వు తారలా కాదు, రోడ్డు మీద తారులా ఉన్నావు. జనార్దన్ అంటే అంత నిగనిగలాడుతున్నావు, అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు అంటున్నా. జనార్దన్, నేను పెట్టుకున్న గోరింటాకి ఎలాగుందో ఒకసారి చూసి చెప్తావా? నువ్వే ఒక ఎండిపోయిన ఆకులా ఉంటావు, మళ్ళీ గోరెంటాకెందుకు శాంతి నీకు? జనార్దన్, శాంతి నేను పరిచయం అయిన తర్వాత నీకేమనిపించింది జనార్దన్? మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. నువ్వు అలా అంటావే కానీ నువ్వు గాని కనిపించకపోతే నాకు ఆకలి కూడా ఏదో తెలుసా? నువ్వు గానీ కనిపిస్తే నాకు బాత్రూమ్ కూడా రాదు తెలుసా? అంటే అంతగా నేను వదిలి ఉండలేకపోతున్నావా? నీకు అలా అర్థమైందా శాంతి? చూసారా, ఈ ప్రపంచంలో నా శాంతి నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. నీలాంటి అర్థం చేసుకునే ఆడది నాకు ఏ జన్మలో దొరకదు. శాంతి, మనది ఈ జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం, పోయిన జన్మ బంధం, వచ్చే జన్మ బంధం, జన్మ జన్మల బంధం. శాంతి శాంతి, ఈ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా. శాంతి, నాకు ఒక ముద్దు పెట్టు శాంతి. శాంతి, ఇప్పుడు ముద్దు అంటావు, తర్వాత హద్దులు దాడతావు. శాంతి, నేను అడిగింది ఒకే ఒక్క ముద్దు శాంతి. వద్దు జితేందర్. శాంతి, ముద్దు శాంతి. వద్దు జితేందర్. ముద్దు శాంతి. వద్దు జితేందర్. వద్దు వద్దు అనుకుంటూనే సరిహద్దులు దాటి వస్తుంది. మనకు అదే కావాలి. శాంతి, జితేందర్, నీకు ముద్దు కావాలంటే మనకు ఆట ఆడుకోవాలి. కళ్ళ గంతలు. కళ్ళకు గంతలు నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే కళ్ళకు గంతలు కంపల్సరీ. కళ్ళ గంతలు కట్టాక నువ్వు నన్ను పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అలాగే, ఏ ఆట అయినా పర్లేదు, నీతో కలిసి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను పట్టుకో, ముద్దు పెట్టుకో. శాంతి, సరు సరు వీరందు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. సరు జనార్దన్. సరు జనార్దన్. సరు సరు అంటే ఎందుకు కొట్టావు? సరు 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 అన్నావు కదా, అందుకే సరి సరి జనార్దన్. సరు అంటే కొట్టమని కాదు, నీ పేరు సరు కదా అని ప్రపంచానికి చాటి చెప్తున్నాను. సరు సరు 10 గంటలకు వస్తా అని చెప్పాం, ఇప్పుడు 11 అవుతుంది. అచ్చి, ఎందుకు లేట్ అయింది? వాడు గంట అని చెప్పి 2 గంటలు చేశాడు. ఏంటి? అదే, ఈ చీర కట్టుకోవడానికి లేట్ అయింది. ఈ చీర ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. ఒక్క ముద్దు పెట్టు సరు. జనార్దన్, జనార్దన్, నీకు ముద్దు పెట్టాలంటే నీకు నేను కళ్ళ గంతలు కడతాను. అంటే ముసుగులో గుద్దులాటనమాట. అటువంటిది నీ కళ్ళ గంతలు కడతాను. అచ్చి, కట్టు. చాలా కట్టు సరు. అచ్చి, ఇప్పుడు నేను పట్టుకో, ముద్దు పెట్టుకో. సరు శాంతి. సరు కొన్ని సంవత్సరాల తర్వాత. అందరికీ నమస్కారం. నేను ఒక ఫేమస్ రచయితని. అందమైన ప్రేమ కథల్ని సినిమా తీద్దాం అనుకుంటున్నా. అందుకోసమే కథ రాసుకుందామని ఇక్కడికి వచ్చాను. లొకేషన్ బాగుంది. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం,
తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం శాంతి సరు మిమ్మల్ని చూస్తుంటే నాకు భగ్న ప్రేమికుల్లా అనిపిస్తున్నారు. అది ఒక విషాద గాథ. ఆ గాథ గురించి తెలుసుకోవాలని నాకుంది. కొంచెం టైం స్పెండ్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తాను. నా కథ చెప్తారా? మీ ఇంట్లో మందుందా? కావాల్సినంత ఉంది. అయితే పదండి. ఎక్కడుంది మందు? జనార్దన్ గారు మీరు కూర్చోండి. జితేంద్ర గారు రండి. ఓకే. ఈ ఇంటిని చూస్తుంటే ఇంద్రభవనంలా ఉంది. ఏమండి నేను ఇప్పుడు తాలిబొట్టు కట్టిన ఆడదాన్ని. శాంతి ఎందుకు వచ్చావు? పచ్చగా ఉన్న నా కాపురంలో నిప్పుల పైన వచ్చావా? కూరలో ఉప్పేసుకోవడానికే 100 సార్లు ఆలోచించే నేను నీ కాపురంలో నిప్పులు ఎలా పోస్తాను శాంతి? మరి ఎందుకు వచ్చావు? వాడవడో గొట్టం కాడు కథ చెప్తూరా అని పిలిస్తే వచ్చాను. ఇక్కడ ఈ గొట్టం ఉంటుందని నాకేం తెలుసు శాంతి. ఎందుకు వచ్చావు? వెళ్ళిపో శాంతి. నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపోతాను శాంతి, వెళ్ళిపోతాను. సరు నా కళ్ళ గుడ్డలు కట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు సరు? నువ్వు లేవని చెప్పేసి రోజు ఆ గుడ్డతోనే తూడ్చుకుంటున్నాను సరు. అచ్చి ఇంకా జలుబు తగ్గలేదే జితేందర్? జలుబు తగ్గలేదు, నీ పైన వలుపు తగ్గలేదు సరు. సరు నే కనపట్లే అని చెప్పేసి నీకు నువ్వే కట్టుకున్న గొప్ప త్యాగశీలివి సరు. జితేందర్ ఇది నాకైనా కట్టుకునే తాళి కాదు, నా మెల్ల ఒకటి తట్టిని కా తాళి. అయ్యో జితేందర్, పచ్చగా ఉన్న నా కాపురంలో నిప్పులు పడడానికి వచ్చారా? ఎందుకు వచ్చావు? చూడడానికి పచ్చకామలో వచ్చిన పేషెంట్ లా ఉండవు, నీ కాపురంలో నిప్పులా పోస్తాను సరు. జితేంద్ర గారు రండి కూర్చోండి. జనార్దన్ గారు రండి కూర్చోండి సార్. ఇదే మా ఇల్లు. మా ఆవిడ్ని మీకు పరిచయం చేయలేదు కదా. బంగారం ఎక్కడున్నావు? ఒకసారి రామ్మా. ఈవిడే మా భార్య అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇది మా ఆవిడ సంస్కారం. మీ ప్రేయసి పేరేంటి? శాంతి. మీ ప్రేయసి పేరు? స్వరూప. ఎంతటి యాదృచ్ఛికం! మీ ప్రేయసి పేరు కలిపితే నా భార్య పేరు శాంతి స్వరూప. అంటే నువ్వు ప్రేమించింది నా శాంతినా? అంటే నువ్వు ప్రేమించింది నా స్వరూపనా? సూపర్ ట్విస్ట్ కథలో. మీ ఇద్దరు ప్రేమించింది ఒకరినే. మీరిద్దరూ ప్రేమించింది నా భార్యనా? ఏదో ఫ్లోలో గొట్టంగాడన్నాను కానీ వీడు నిజంగా గొట్టంగాడలానే చేస్తున్నాడు. అంటే ఒకే కూల్ డ్రింక్ లో 3 స్ట్రాలు వేసుకుని తాగేవన్నమాట. ఇది కరెక్ట్ కాదు. పెళ్లి బంధం కన్నా ప్రేమ బంధమే గొప్పది కదూ. శాంతి ఇలా రా. జనార్దన్, జితేందర్ నన్ను క్షమించండి. ఏమండి? శాంతి నువ్వు నాకంటే ముందు జితేంద్రనే లవ్ చేసావు కదా, అతనితోనే ఉండు. శాంతి నువ్వు నాకంటే ముందు జనార్దన్ లవ్ చేసావు, నువ్వు అతనికి దక్కాలి. ఎల్లో నాకంటే ముందు అతన్నే లవ్ చేసావు, నాకంటే ముందు అతనే లవ్ చేసావు, నాకంటే ముందు అతన్నే లవ్ చేసావు. మరి బిస్కెట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. శాంతి రియాక్షన్స్ బాగున్నాయి. పాత హీరోయిన్స్ లాగా తెగ ఫీల్ అయిపోతుంది. ఓకే నాగబాబు సార్. ఓకే నాగబాబు సార్, ప్రీవియస్ ఎపిసోడ్ లో జబర్దస్త్ లో 6 టీమ్ మెంబర్స్ 6 మంత్స్ కోసం క్యాలెండర్స్ కి పోస్ట్ చేశారు. మరి మిగతా 6 మంత్స్ మా ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్ పోస్ట్ చేయబోతున్నారు. సో గైస్ రెడీ? సో ఫస్ట్ ఎవరు పోస్ట్ చేయబోతున్నారు? నాగబాబు సార్ మీరు చెప్పండి. ఫస్ట్ ఎవరు? సుధీర్.
ప్లీజ్ సార్ సెకండ్ కపుల్ నేను పిలుస్తాను సార్ ప్లీజ్ ప్లీజ్ ఓకే నీ ఇష్టం. చంద్ర గారు నాగబాబు సార్ అవినాష్ అండ్ కార్తీ. ఓకే ప్రకాష్ గారు రండి. నాగబాబు సార్ నెక్స్ట్ నువ్వే పిలువు. కిర్రా కార్పి. బెకీ మంకీస్. మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మన ఆశ కొత్తగా నాతో నిన్నే చూసా నా తోడల్ని చూసా నీ వెంట అడుగేసా. రష్మి ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఒక అందమైన మెమరీ ఉండాలంటే నువ్వు కూడా పోసి ఇవ్వాలి. మన జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూ ఇయర్ క్యాలెండర్ పోజెస్. క్యాలెండర్ కి పోజ్ ఇచ్చేసారు. ఇప్పుడు స్కిట్స్ కి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ చూద్దాం. సో కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ హావ్ ఆల్ ఆఫ్ యు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. So let's start with Mas Avinash and Kempu Karthik. Nagbabu sir. Kirra Karpi and team. Sudigani Sudhir and team. Nagbabu sir. Venky Monkeys and team. Nagbabu sir. Patas Prakash and team. Nagbabu sir. Chamak Chandra and Rosie Rashmi team. So judges, Ivalti performer of the day goes to Roja. Chamak Chandra, Roja. Roja. Congratulations Roja garu and thank you to me also. Mem geluchukunnamu 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from mana extra Zabardast. Roja garu ready to pose?